తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశమైన విషయం కేబినెట్ విస్తరణ. ఎప్పటికప్పుడు ముహూర్తాలు వస్తున్నా, తేదీలు ప్రకటిస్తున్నా విస్తరణ మాత్రం అడుగు కూడా ముందుకు కదలటం లేదు. 2.5 ఏళ్లు గడిచినా మరో 2.5 ఏళ్లు మిగిలినా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు చకోర పక్షుల నిరీక్షణలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే చాలు కేబినెట్ విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ చివరికి ఏమీ జరగకపోవటం సర్వసాధారణమైపోయింది. దీంతో ఆశావహులకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇంతకీ కేబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 2.5 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో మంత్రివర్గంలో ఒక్కసారి చిన్న స్థాయి విస్తరణ జరిగినప్పటికీ పెద్ద మార్పులు ఇంకా లేవు. పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన ఆశాహులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతిసారి తేదీలు మారుతున్నాయి. మే మొదటి వారమని, రెండో వారమని, ఇప్పుడు నెలాఖరు అని చర్చలు నడుస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక జూన్ 2 తర్వాత అన్ని కొత్త లెక్కలు వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. మీడియాలో ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు తెలియదు, ఎవరితోనూ మాట్లాడలేదని సామాన్య సమాధానాలు చెప్తున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన సమావేశాలు, గవర్నర్తో భేటీలు కూడా కేబినెట్ విస్తరణకు సంకేతాలుగా చూస్తున్నారు. కానీ వాస్తవంలో మాత్రం ఏమీ జరగడం లేదు. ఇటీవలే ఢిల్లీ పర్యటనలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం కేరళలో ప్రభుత్వ ఏర్పాటు, ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. కేరళలో కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న పంచాయతీలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ విస్తరణను ప్రస్తుతం పక్కన పెట్టినట్లు అనిపిస్తోంది. దీంతో మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల్లో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఈ అవకాశం కోసం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి మరిన్ని ప్రాతినిధ్యాలు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. కానీ అవకాశాలు ఆలస్యం అవుతుండటంతో వారి నిరీక్షణలు ఆందోళనకు మారుతున్నాయి. ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా కేబినెట్లో మార్పులు లేకపోవడం పార్టీలో అంతర్గత అసంతృప్తికి కారణమవుతోంది. కొందరు మంత్రుల పనితీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రీషఫుల్ కూడా జరగాలని ఆశావహులు భావిస్తున్నారు. అయితే సీఎం ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎలాంటి విస్తరణ లేదని స్పష్టం చేస్తున్నప్పటికీ రాజకీయ ఊహాగానాలు ఆగడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ను సమతుల్యంగా రూపొందించారు. అయితే కాలం గడిచే కొద్దీ వివిధ వర్గాలు, ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం పెంచాలనే డిమాండ్లు పెరిగాయి. ముఖ్యంగా స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో మంత్రుల పాత్ర కీలకం. కాబట్టి విస్తరణ ద్వారా ప్రభుత్వం మరింత బలోపేతం కావాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కొత్త ప్రకటనలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆ సమయానికి కేబినెట్ను బలపరుచుకోవాలని సీఎం ఆలోచనలో ఉన్నారని కొందరు నేతలు అంటున్నారు. అయితే అధిష్టానం ముందు ఉన్న ఇతర ప్రాధాన్యతలు ఆలస్యానికి కారణమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ ఈ నెలలో జరుగుతుందా లేదా జూన్ తర్వాత అనేది స్పష్టంగా తెలియడం లేదు. కొందరు మంత్రులు మాత్రం త్వరలోనే విస్తరణ జరుగుతోందని చెప్తున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఈ ఆలస్యం వల్ల పార్టీలో అంతర్గత ఒత్తిడి పెరుగుతోంది. ఆశావహులు తమ నిరీక్షణలు ఫలిస్తాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ సాధారణంగా ఎప్పుడూ ఊహాగానాలతోనే ముందుకు వస్తుంది. కానీ ఈసారి ఆలస్యం మాత్రం అసాధారణంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ విస్తరణ ద్వారా ప్రభుత్వం మరింత బలం పొంది మిగిలిన పాలనా కాలంలో కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తుందా అనేది చూడాలి. మరి రేవంత్ రెడ్డి ఈ నిరీక్షణకు త్వరలో ముగింపు పలుకుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.